హలో ఫ్రెండ్స్, ఎల్లో మందారం ఫ్లవర్ వచ్చింది చిన్న కుండీలో. ఈ కుండీ 200, ప్లాంట్ వచ్చేసి 70 రూపీస్కి తీసుకున్నాను. డైలీ ఒక ఫ్లవర్ వస్తుంది. ఈ ఫ్లవర్స్ సీడ్స్ చాలా రెడీ అయినాయి, కొన్ని కోసేస్తున్నాను, సీడ్స్ తీస్తున్నాను. 1 డే 2 డేకే సీడ్స్ బాగా బ్లాక్గా వచ్చేస్తాయి. ఇవి కొయ్యకపోయినా ఇంకా రాలిపోయి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ సీడ్స్ ఏను కొన్ని తీస్తున్నాను. ఈ ఫ్లవర్స్ కలర్ చాలా బాగున్నాయి. ఇటువైపు కొన్ని వచ్చినాయి. పింక్ రోజెస్, పింక్ రోజ్ ఫ్లవర్స్ చాలా విప్పినాయి ఈరోజు. ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం నాకు, అందుకే ఎక్కువగా ఫ్లవర్ ప్లాంట్సే పెట్టాను. ట్రేలో ఆకుకూరలు వేస్తూ ఉంటాయి ఎక్కువగా, ఫ్లవర్ ప్లాంట్స్ ఇవి రెండే ఎక్కువ పెట్టాను. ఆల్రెడీ కొత్తిమీర కోసేసి మళ్ళీ వేశాను, కొత్తిమీర తోటకూర. కొత్తిమీర స్టార్ట్ అయింది, అన్నిటికన్నా ముందు తోటకూర త్వరగా వచ్చేసింది. ఇంక ఇప్పుడు సమ్మర్కి సీడ్స్ ఎక్కువ పెట్టను, ఈ ఎండలకి సరిగా రావు, ఇంకా సీడ్సే వేస్ట్ అయిపోతాయి. పింక్ రోజెస్ ఈరోజు చాలా వచ్చినాయి ఫ్లవర్స్. ఇవి ఎక్కువగా కొయ్యను, ఇలా చెట్టుకుంటేనే చాలా బాగున్నాయి. కింద పింక్ రోజ్, ఇక్కడ కొన్ని వైట్ రోజెస్ వచ్చినాయి. రెడ్ రోజ్, ఇంకా నెక్స్ట్ డేకి కొన్ని ఉన్నాయి ఈ రోజెస్ మొగ్గలు. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, 2 వచ్చినాయి ఈరోజు రెడ్ రోజెస్. టేబుల్ రోజెస్ ఎల్లో, చాలా చిన్న పాట్, ఇది చిన్న డబ్బాలో వచ్చినాయి. ఇక్కడ కొన్ని మట్టిలో పెట్టాను, ఒక కొమ్మ వేస్తే చాలు, చాలా బాగా వస్తాయి ఇవి. వీటిల్లో నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎల్లో పింక్ ఈ 2 కలర్స్ వస్తున్నాయి. వాటర్ పోస్తే చాలు, ఎంత సమ్మర్ అయినా బాగా వస్తాయి ఇవి. ఈ కలర్ అయితే మందారం చాలా బాగుంది, రెడ్ కలర్లో పింక్ మందారం, చాలా పెద్ద ఫ్లవర్ వస్తుంది ఇది. టబ్లో కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ వచ్చినాయి. చిన్న చిన్న డబ్బాల్లో కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఈరోజు సింక్ ఫ్లవర్స్ చాలా పెద్ద ఫ్లవర్స్ విప్పినాయి, లేట్గా కోసాను, అందుకే ఫ్లవర్స్ పెద్దగా వచ్చేసినాయి. మార్నింగ్లో నేను ఎక్కువ ఎర్లీగా కోసేస్తాను, ఇంత విప్పవు. ఈరోజు లేట్గా కోయటం వల్ల చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి, చాలా బాగున్నాయి. ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా కోసేస్తున్నాను.
ఇంకా ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. కలర్ చాలా బాగున్నాయి, నాకు ఇష్టమైన ఫ్లవర్స్ ఇవి. నెక్స్ట్ డేకి కొన్ని మొగ్గలు ఉన్నాయి. చిక్కుడు ప్లాంటు, బెండ మొక్క సీడ్స్ కని ఉంచేసాను, సీడ్స్ రెడీ అవుతున్నాయి. టమాటో ప్లాంటు ఇలా పడిమొలిసినవి బాగా వస్తున్నాయి టమాటాలు. ఈ ఫ్లవర్స్ అయితే డైలీ బౌల్ నిండిపోతుంది, చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి. కొన్ని వైట్ ఫ్లవర్స్, ఇటువైపు కొన్ని వచ్చినాయి ఫ్లవర్స్. ఇవి ఎప్పటికప్పుడే ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటాను, బాగా బుషీగా వచ్చేస్తాయి అలా చేస్తే. పింక్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇలా సైడ్కి పెట్టుకుంటాను ఫ్లవర్ ప్లాంట్స్, బుషీగా మొత్తం ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. గార్డెన్ చూడటానికి చాలా బాగుంటుంది. మట్టి గట్టిగా ఉన్నప్పుడు పెడితే రావు, మట్టి ఎంత లూజ్ చేసి మొత్తం ఎరువేసేసి ఆ డ్రై లీవ్స్ అన్నీ వేసి అప్పుడు పెడతాను, అందుకే చాలా బాగా వస్తాయి నాకు ప్లాంట్స్. ఇక్కడ ఇది మట్టిలో పెట్టాను కింద. ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. తోటకూర రెడీ అయింది. ఒక ప్లాంట్ సీడ్స్ కని వదిలేశాను, కొంచెం ముదిరినట్టుంది. ఇంక ఇది తీసేసి ఇక్కడే వేసేస్తాను, ఇలా వేసినవే బాగా వస్తాయి. ఈ తోటకూర ప్లాంట్ అలా పడిమొలిసిందే, చాలా హెల్దీగా వచ్చింది. దీని పక్కనే ఫ్లవర్స్ పక్కనే పారిజాతం ప్లాంట్ బాగా వస్తుంది. అలా సీడ్స్ వేస్తే చాలు 1 ఇయర్కి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యిద్ది. టమాటా ఒకటి పండింది, ఇక్కడ కోసేస్తున్నాను. మిల్లీ బగ్స్ వస్తున్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ చిన్న డబ్బాలో ఫ్లవర్ ప్లాంట్స్ పుదీనా పెట్టాను. ఇక్కడ కొన్ని టమాటోస్,